హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈజ్ రవి నల్లపరెడ్డి ఫ్రమ్ ప్రెసిషన్ అకాడమీ. క్లైమేట్ చేంజ్కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 17 కాన్సెప్ట్స్. సో యూ విల్ బి నోయింగ్ 17 న్యూ టర్మ్స్. సో ఈ టర్మినాలజీ, జార్గాన్, వెకాబులరీని బిల్డ్ చేస్తుంది మీకు. అప్పుడు మీరు పేపర్ చదివినా కానీ, ఎప్పుడైనా ఈ కాన్సెప్ట్స్ ఎక్కడ వచ్చినా కానీ మీకు ఈజీగా అర్థమైపోతాయి. సో లేకపోతే చాలా విషయాలు మీకు అర్థం కావు. ఇది చాలా యూస్ఫుల్ కాన్సెప్ట్స్ అన్నీ నేను మీకు చెప్తాను. యూ విల్ బీ డెఫినెట్లీ నోయింగ్ సంథింగ్ న్యూ ఇన్ దిస్ సెషన్. చివరి దాకా మీరు వినండి. సో వేరియస్ కాన్సెప్ట్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు హ్యాండిల్ ఆర్ నెట్ జీరో ఎమిషన్స్, అంటే నికర సున్నా ఉద్గారాలు. నెట్ నెగిటివ్ ఎమిషన్స్, నికర ప్రతికూల ఉద్గారాలు. కార్బన్ న్యూట్రాలిటీ. అడాప్షన్ అంటే స్వీకరణ. మిటిగేషన్ తీవ్రత తగ్గింపు. క్లైమేట్ ఫైనాన్స్. ఎన్డీసీస్ దేశ స్వీయ నిర్ణయాత్మక చర్యలు. కార్బన్ బడ్జెట్. అలాగే కార్బన్ డయాక్సైడ్ క్యాప్చర్, యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్ CCUS. CO2 ఈక్వలెంట్. కార్బన్ సైకిల్ అంటే కర్బన వలయం. కార్బన్ ఇంటెన్సిటీ అంటే కార్బన్ తీవ్రత. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఓషన్ ఫెర్టిలైజేషన్ సముద్ర ఫలదీకరణ. రెడ్ ప్లస్. టిప్పింగ్ పాయింట్. ఎమిషన్ ట్రేడింగ్ ఉద్గారాల వాణిజ్యం. ఈ 17 టాపిక్స్, కాన్సెప్ట్స్ మీకు చెప్పడం జరుగుతుంది. మీకు దీంట్లో ఆల్రెడీ కొంత తెలిసింటే కూడా అడిషనల్ క్లారిటీ రావడం కానీ, కొన్ని తెలియని విషయాలు ఉంటే పూర్తిగా అవగాహన జరగడం కానీ జరుగుతుంది. సో మొట్టమొదట మదర్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్స్, నెట్ జీరో ఎమిషన్స్, నికర సున్నా ఉద్గారాలు అంటే ఏంటి? పుట్ సింప్లీ, నెట్ జీరో రిఫర్స్ టు ది బ్యాలెన్స్ బిట్వీన్ ది అమౌంట్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ప్రొడ్యూస్డ్ అండ్ ది అమౌంట్ రిమూవ్డ్ ఫ్రమ్ ది అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్లోకి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎంత పంపిస్తున్నాము, అట్మాస్ఫియర్ నుంచి మళ్ళా సింక్స్ ఎంత అబ్జర్వ్ చేసుకుంటున్నాయి, ఈ రెండు ఈక్వల్ అయితే అది నెట్ జీరో అంటారు. వీ రీచ్ నెట్ జీరో వెన్ ది అమౌంట్ వీ యాడ్ ఈజ్ నో మోర్ దాన్ ది అమౌంట్ టేకన్ అవే. ఉత్పత్తి చేయబడిన గ్రీన్ హౌస్ వాయువు మరియు వాతావరణం నుంచి తొలగించబడిన మొత్తం మధ్య సమతుల్యాన్ని సూచిస్తుంది. ఇది ఒక డయాగ్రమాటిక్గా చూద్దాం ఇప్పుడు. సో నెట్ జీరో ఎప్పుడు వస్తుంది? గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఈజ్ ఈక్వల్ టు గ్రీన్ హౌస్ గ్యాస్ సింక్. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఎక్కువ ఉంది. గ్రీన్ హౌస్ ఎమిషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టే గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. నెట్ నెగిటివ్ అంటే తక్కువ అయినప్పుడు నెట్ నెగిటివ్ అనమాట గ్రీన్ హౌస్. అసలు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటి? గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే CO2 చాలా ముఖ్యమైనది. సో CO2 ఈజ్ ఏ మేజర్ గ్రీన్ హౌస్ గ్యాస్. 76% ఇదే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కారణం. తర్వాత మీథేన్ CH4, అది. తర్వాత నైట్రస్ ఆక్సైడ్ N2O. తర్వాత F గ్యాసెస్ అంటే ఫ్లోరిన్ గ్యాసెస్. సో ఈ 4 మేజర్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. వాటితో పాటు వాటర్ వేపర్. ఈ వాటర్ వేపర్ అనేది కూడా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుంది. టెంపరేచర్ ఎక్కువ కొద్దీ వాటర్ వేపర్ ఎక్కువ అయితే వస్తుంది అట్మాస్ఫియర్లో, అది కూడా ప్రాబ్లం అయితే వస్తుంది. సో సింక్స్ వచ్చి మేజర్ 3 టైప్స్ ఆఫ్ సింక్స్ ఉన్నాయి మనకి. సో సాయిల్లోకి వెళ్తుంది కార్బన్ మొత్తం. తర్వాత సెకండ్ మేజర్ సోర్స్ వచ్చేసి ప్లాంట్స్. సో మీకు తెలుసు కిరణజన్య సంయోగ క్రియ అంటారు. దాని ద్వారా లైట్ యూస్ చేసుకొని ఆ చెట్టు తయారైతే వస్తుంది. కార్బన్ని CO2ని అబ్జర్వ్ చేసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది, అది ఫోటోసింథసిస్. అలాగే ఓషన్స్ కూడా చాలా పెద్ద సింక్ అనమాట. అంటే ఈ అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇవన్నీ ఎమిషన్స్, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్,
గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, ఇవన్నీ అబ్జార్ప్షన్స్ సాయిల్స్లోకి. సో కార్బన్ సింక్స్ ఆర్ గ్రీన్ హౌస్ గ్యాస్ సింక్స్ అనమాట, ఈ మేజర్ 3 సింక్స్. ఇంకొకటి వచ్చి CCUS, సో క్యాప్చర్ చేసి దాని గురించి కూడా చెప్తాను, ఆర్టిఫిషియల్ సిక్వెస్ట్రేషన్. అది నెట్ జీరో అంటే ఇదన్నమాట. ఇది కాన్సెప్ట్ బాగా క్లారిటీతో అర్థం చేసుకోండి, ఇది చాలా యూస్ఫుల్ కాన్సెప్ట్. తర్వాత నెట్ నెగిటివ్. సో ఇప్పుడు నెట్ జీరో సరిపోతుంది కదా అనిపించవచ్చు, కానీ ఆల్రెడీ ఇప్పుడు నైట్రస్ ఆక్సైడ్ అనుకోండి 125 ఇయర్స్ వాతావరణంలో ఉంటుంది. ఒకసారి ఆల్రెడీ వెళ్ళిపోయింది, టెంపరేచర్స్ పెరిగిపోయినాయి, అవి తగ్గాలి కదా. సో ప్రీ ఇండస్ట్రియల్ ఏజ్కి వచ్చేస్తే కానీ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఇప్పుడు నెట్ నెగిటివ్ వచ్చినప్పుడే అప్పుడు మళ్ళీ బ్యాక్ టు నార్మల్ కండిషన్స్ వస్తాయి, లేకంటే ఈ హీటెడ్ ప్లానెట్ ఇలాగే ఉండిపోతుంది. A situation of net negative emissions is achieved when, as a result of human activities, more greenhouse gases are removed from the atmosphere than are emitted into it. అంటే మానవ కార్యకలాపాల ఫలితంగా వాతావరణంలో విడుదలయ్యే దానికంటే ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాస్ తొలగించబడినప్పుడు నికర ప్రతికూల ఉద్గారాల పరిస్థితి ఏర్పడుతుంది. అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ emissions is less than sink, అంటే అబ్జార్బ్ చేసుకోవడం, తొలగించబడింది. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ రిమూవ్డ్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిమూవ్ చేసాం, ఇక్కడ ఎమిట్ చేసాం. ఈ ఎమిట్ చేసిండేది తక్కువ ఉందనుకో, గ్రీన్ హౌస్ గ్యాస్ వాతావరణం నుంచి రిమూవ్ చేసిండేది, అప్పుడు బెటర్ అనమాట. అట్లా జరగాలి, అట్లా జరిగితేనే కానీ, అది ఇప్పుడిప్పుడే జరిగే పని కాదు. నెట్ జీరో రావడానికే 2050 అంటున్నారు, అది కూడా డౌట్ఫుల్గానే ఉంది. ఇంకా 2070కి ఇండియా చెప్పింది. సో ఇది పరిస్థితి. నెట్ నెగిటివ్ వస్తే అప్పుడు ఉన్న ఆల్రెడీ మనం ఎమిట్ చేసి అట్మాస్ఫియర్ని హీట్ చేసేసాము, అక్కడ గ్యాసెస్ ఉన్నాయి కాబట్టి అవి వెనక్కి రావాలంటే టైం పడుతుంది. ఇంకా కార్బన్ న్యూట్రాలిటీ, ఇది కూడా సిమిలర్ కాన్సెప్ట్స్ నెట్ జీరో లాంటిదే. కార్బన్ న్యూట్రల్ ఇస్ ది బ్యాలెన్స్ బిట్వీన్ ఎమిటింగ్ కార్బన్ అండ్ అబ్జార్బింగ్ కార్బన్ ఎమిషన్స్ ఫ్రమ్ కార్బన్ సింక్స్. కార్బన్ న్యూట్రాలిటీ అనేది కార్బన్ సింకుల నుంచి కార్బన్ను విడుదల చేయడం మరియు కార్బన్ ఉద్గారాలను గ్రహించడం మధ్య సమతుల్యత. అడాప్షన్, సో చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ ఇది. అడాప్షన్ అనేది స్వీకరణ. సో మిటిగేషన్ అండ్ అడాప్షన్ రెండు ఉన్నాయన్నమాట. సో క్లైమేట్ చేంజ్ అడాప్షన్ రిఫర్స్ టు యాక్షన్స్ దట్ రెడ్యూస్ ది నెగిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ ది క్లైమేట్ చేంజ్ while taking advantage of potential new opportunities. It involves adjusting policies, actions because of observed or expected change in climate. Climate change వచ్చింది, దానికి అడ్జస్ట్ కావాలి మనం. అడ్జస్ట్, హ్యూమన్ బీయింగ్స్ అడ్జస్ట్ కావడాన్ని మీ అడాప్షన్ అంటారు. సహజ వ్యవస్థలో వాస్తవ వాతావరణ మరియు దాని ప్రభావాలను సర్దుబాటు ప్రక్రియే ఈ అడాప్షన్. ఇంకా మిటిగేషన్. మిటిగేషన్ అంటే తీవ్రత తగ్గింపు. క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ మీన్స్ అవాయిడింగ్ అండ్ రెడ్యూసింగ్ ఎమిషన్స్ ఆఫ్ హీట్ ట్రాప్డ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇన్ టు ది అట్మాస్ఫియర్ టు ప్రివెంట్ ది ప్లానెట్ ఫ్రమ్ వార్మింగ్ టు మోర్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్. వాతావరణ మార్పులను తగ్గించడం అంటే భూమి మరింత వేడెక్కకుండా నిరోధించడానికి గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను నివారించడం మరియు తగ్గించడం. ఇప్పుడు మనం ఏమన్నాము, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ ఉన్నాయి. ఈ ఎమిషన్స్ తగ్గిందనుకో, ఎమిషన్స్ని మనం ఇప్పుడు X టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఈక్వల్ ఉంది అంటే దాన్ని X-ΔXకి తగ్గించాం. అంటే తగ్గిస్తే దీంట్లో ఎమిషన్స్ని తగ్గిస్తే టెంపరేచర్స్ తగ్గుతాయి. అది మిటిగేషన్. ఎమిషన్స్ని, ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని కొంచెం తగ్గించడమే మిటిగేషన్. అదే తగ్గించడం అంటే ఎట్లా, ఇప్పుడు కోల్ ఎగ్జాంపుల్ చెప్తాను. కోల్ ఫేజ్ అవుట్ చేస్తాం.
రీసెంట్గా COP26లో కూడా డెసిషన్ తీసుకున్న ఫేస్ డౌన్ చేయాలని చెప్పి. అప్పుడు ఏమవుతుంది, ఎమిషన్స్ తగ్గుతాయి కదా, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ తగ్గుతాయి. దట్స్ అన్ ఎగ్జాంపుల్ హౌ వీ మేనేజ్ దిస్ కోల్ ఫేజ్ అవుట్. కోల్ ఫేజ్ అవుట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మిటిగేషన్ స్ట్రాటజీ. కానీ ఇప్పుడు అలాగే ఉంటుంది, గ్రీన్ హౌస్ గ్యాస్ని తగ్గించకుండా మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు కరువులు ఏర్పడతాయి కదా, గ్రీన్ హౌస్ గ్యాస్ వలన వరదలు రావచ్చు, కరువులు రావచ్చు. దానికి డ్రాట్ రెసిస్టెంట్ వెరైటీస్ డెవలప్ చేసామనుకో, దట్ ఈస్ కాల్డ్ అడాప్షన్. అడాప్షన్ అంటే ఇప్పుడు వరదల్ని వస్తాయి, దాన్ని ఆపడానికి గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గిస్తే మిటిగేషన్. వరదలు వస్తాయి కాబట్టి దానిలో వరదలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాల వాళ్ళని ఎక్కడికి తరలించాలో అక్కడ కొన్ని స్ట్రక్చర్స్ కట్టడం, అట్లాంటివి వచ్చి అడాప్షన్ అంటారు దాన్ని. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్, లేకంటే డ్రాట్స్ వస్తాయి, దానికోసం అని చెప్పి డ్రాట్ రెసిస్టెంట్ కరువుని తట్టుకోగల హైబ్రిడ్ వెరైటీస్ మనం తయారు చేసామనుకోండి, దట్ ఈస్ కాల్డ్ అడాప్షన్. తేడా అర్థం చేసుకోవాలి మనం క్లియర్గా. క్లైమేట్ ఫైనాన్స్. క్లైమేట్ ఫైనాన్స్ రిఫర్స్ టు లోకల్, నేషనల్, ట్రాన్స్నేషనల్ ఫైనాన్సింగ్, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ఫైనాన్సింగ్ డ్రాన్ ఫ్రమ్ పబ్లిక్, ప్రైవేట్, ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ ఫైనాన్సింగ్. అది గవర్నమెంట్స్ ఇచ్చేదే కాదు, పబ్లిక్ ఉండొచ్చు, ప్రైవేట్ కూడా ఉండొచ్చు. దట్ సీక్స్ టు సపోర్ట్ మిటిగేషన్ అండ్ అడాప్షన్. మిటిగేషన్కైనా కావచ్చు, అడాప్షన్కైనా కావచ్చు. ఇది అన్ని రకాలుగా ఇవి దేనికి మిటిగేషన్కి పెట్టినా, అడాప్షన్కి పెట్టినా కానీ పబ్లిక్ క్లైమేట్ ఫైనాన్స్ అనే అంటారు. పబ్లిక్ సోర్సెస్ నుంచి, ప్రైవేట్ సోర్సెస్ నుంచి, మార్కెట్ నుంచి ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇదంతా క్లైమేట్ చేంజ్ని అడ్రస్ చేసేటట్టు ఉండాలి. క్లైమేట్ ఫైనాన్స్ అనేది ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ఫైనాన్సింగ్ని సూచిస్తుంది. పబ్లిక్, ప్రైవేట్ మరియు ప్రత్యామ్నాయ వనరుల నుంచి తీసుకోబడుతుంది. వాతావరణ మార్పులను పరిష్కరించే ఉపశమన మరియు స్వీకరణ చర్యల్ని మద్దతిస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ క్లైమేట్ ఫైనాన్స్. ఎన్డీసీస్, దేశ స్వీయ నిర్ణయాత్మక చర్యలు. నేషనల్లీ డిటర్మిన్డ్ కాంట్రిబ్యూషన్స్, NDCs, are at the heart of Paris Agreement, which embody efforts by each country to reduce national emissions and adapt to the impacts. సో ఎమిషన్స్ని తగ్గించి అడాప్ట్ చేసుకోవడానికి ప్రతి దేశము నేషనల్లీ డిటర్మిన్డ్ కాంట్రిబ్యూషన్స్ అనేది డిక్లేర్ చేయాలి. ప్యారిస్ ఒప్పందం ప్రకారం జాతీయ ఉద్గారాలను తగ్గించడానికి, వాతావరణ మార్పుల ప్రభావాలకు అనుకూలంగా ప్రతి దేశం చేసే ప్రయత్నాలను ప్రతిబింబించే దేశ స్వీయ నిర్ణయాత్మక చర్యలు. వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఏ దేశము అనేదే NDC. కార్బన్ బడ్జెట్. ఇప్పుడు రైల్వే బడ్జెట్ చూస్తున్నాము, నేషనల్ బడ్జెట్ చూస్తున్నాం, స్టేట్ బడ్జెట్ చూస్తున్నాం కదా. అట్లా ఏ కంపెనీకి ఆ కంపెనీ కూడా బడ్జెట్ పెట్టుకుంటుంది. ఇట్లా కార్బన్ బడ్జెట్, ప్రపంచానికి ఇంత కార్బనే వాడగలము అనే లిమిట్ పెట్టుకున్నప్పుడు అది ఎక్కడెక్కడ వాడాలి అనేది. కార్బన్ బడ్జెట్ ఇస్ ది క్యుములేటివ్ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ పర్మిటెడ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ టు కీప్ వితిన్ ఏ సర్టన్ టెంపరేచర్ థ్రెషోల్డ్. కార్బన్ బడ్జెట్ అనేది నిర్దిష్ట ఉష్ణోగ్రత పరిధిలో ఉంచడానికి కొంత వ్యవధిలో, అంటే ఒక టైం ఫ్రేమ్ తీసుకొని, బడ్జెట్ అనేది ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది కదా, 1 ఇయర్కి. ఇట్లా ఇయర్లో ఇంత కార్బన్ మనము ఎమిట్ చేయొచ్చు. అనుమతించబడిన కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాల సంచిత మొత్తం ఎంత అనేది, ఎంత ఉద్గారాలు మనం చేయొచ్చు, ఏ ఫీల్డ్ల నుంచి ఎంతెంత, అట్లంతా అలకేట్ చేసుకుంటా పోతే ఒక బడ్జెట్ తయారవుతుంది. అప్పుడు క్యాప్ పెడతాం, ఇంతకంటే ఎక్కువ చేయడానికి లేదు. ఎనర్జీ జనరేషన్కి, ట్రాన్స్పోర్టేషన్కి, హౌస్ హోల్డ్స్లో అట్లా. కార్బన్ సైకిల్ అంటే కర్బన వలయం. ది కార్బన్ సైకిల్ డిస్క్రైబ్స్ ది ప్రాసెస్ ఇన్ విచ్ కార్బన్ ఆటమ్స్ కంటిన్యూઅల్లీ travel from the atmosphere to the earth and back from earth to atmosphere.
కార్బన్ పరమాణువులు వాతావరణం నుంచి భూమికి మరియు భూమి నుంచి వాతావరణానికి నిరంతరం ప్రయాణించే ప్రక్రియని కార్బన్ సైకిల్, కర్బన వలయం అంటారు. ఇప్పుడు ఇది చిన్నప్పటి నుంచి మనం క్లాసులో చదువుకుంటున్నదే, ఇప్పుడు లైఫ్లో అవసరమైపోయింది ఇది. సో ఇప్పుడు రెస్పిరేషన్ మామూలుగా CO2 ఎక్కడి నుంచి వస్తుంది? రెస్పిరేషన్. హ్యూమన్ బీయింగ్స్ త్రూ అవుట్ ది డే అండ్ నైట్ గాలి పీల్చుకుంటానే ప్రాణవాయువు అంటాం కదా. అంటే మనం ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ని వదులుతాం. ఇది మనుషులే కాదు, చెట్లు చేస్తాయి, జంతువులు చేస్తాయి. ఏ లివింగ్ బీయింగ్ అయినా కానీ ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. ఏ ప్లానెట్ అయినా లివబుల్ ఉండాలంటే ఆక్సిజన్ ఉండాలి అక్కడ. సో ఈ ఆక్సిజన్ CO2ని వదిలి ఆక్సిజన్ని తీసుకోవడం అనేది మనం చేస్తున్నాము, రెస్పిరేషన్. కానీ చెట్లు ఏం చేస్తాయి? చెట్లు కూడా ఆక్సిజన్, ఇది కార్బన్ వలయంలో ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ రెస్పిరేషన్లో త్రూ అవుట్ ది డే అండ్ నైట్ చేస్తూ డే టైము ఏం చేస్తుందంటే ఫోటోసింథసిస్ ద్వారా ఆక్సిజన్ రిలీజ్ చేసి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది. ఆ టైంలో అది తీసుకొని ఉండే ఆక్సిజన్ కంటే రిలీజ్ చేసే ఆక్సిజన్ ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి చెట్ల దగ్గర డే టైం మంచి ఆక్సిజన్ రిచ్ గాలి వస్తుంది. నైట్ టైం ఏం పెద్ద లాభం లేదు చెట్ల కింద. డే టైమే చల్లగా హాయిగా ఉంటుంది మనకి. ఎందుకు? ఆక్సిజన్ రిచ్ వస్తుందన్నమాట. సో ఈ జంతువుల నుంచి కానీ చెట్ల నుంచి కానీ, తర్వాత ఇంకా ఫ్యాక్టరీస్ కావచ్చు, ఇంకా ట్రాన్స్పోర్టేషన్ అప్పుడు ఫాసిల్ ఫ్యూయల్ వాడడం కావచ్చు, ఇలాగా కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. అదే మళ్ళీ చెట్లు అబ్జర్వ్ చేసుకుంటూ వస్తాయి. ఈ కార్బన్ డైఆక్సైడ్ని చెట్లు అబ్జర్వ్ చేసుకుంటాయి, సముద్రం అబ్జర్వ్ చేసుకుంటుంది, ల్యాండ్లోకి వెళ్తూ వస్తుంది అనమాట. ఈ CO2 ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ట్రీస్, ప్లాంట్, ఇవన్నీ కూడా డెడ్, అవన్నీ భూమిలోకి వెళ్తూ వస్తాయి కదా. హ్యూమన్ బీయింగ్స్లో కార్బన్ ఉంటుంది, అది కూడా భూమిలోకి వెళ్తూ వస్తుంది. అందరూ చనిపోయినప్పుడు లేకుంటే డెడ్ బాడీస్ అన్నీ భూమిలోకి వెళ్తూ వస్తాయి. ఇదంతా కూడా ల్యాండ్ అబ్జర్వ్ చేసుకున్నట్టు. తర్వాత ఓషన్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి, తర్వాత ప్లాంట్స్ తీసుకుంటూ ఉంటాయి అన్నమాట ఈ కార్బన్ డైఆక్సైడ్ని. ఈ సైకిల్ని కర్బన వలయము అంటాం. కార్బన్ ఇంటెన్సిటీ, కార్బన్ తీవ్రత, అమౌంట్ ఆఫ్ ఎమిషన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్డ్ పర్ యూనిట్ ఆఫ్ అనదర్ వేరియబుల్ సచ్ యాస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంటే ఇంత జీడిపి ఉన్నప్పుడు ఎంత కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయింది, అట్లాంటి మెషర్ అనమాట. పర్ యూనిట్ ఆఫ్ జీడిపి కానీ పర్ యూనిట్ ఆఫ్ సంథింగ్ ఎల్స్ మనం తీసుకున్నప్పుడు పర్ అవుట్పుట్ ఎనర్జీ, అంటే ఇంత ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేదానికి ఎంత CO2 రిలీజ్ అయింది, లేకుంటే ఇంత డిస్టెన్స్ ట్రాన్స్పోర్ట్ జరగడానికి ఎంత CO2 రిలీజ్ అయింది. దిస్ ఈజ్ కాల్డ్ ఇంటెన్సిటీ. సో కార్బన్ ఎమిషన్స్, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్డ్ పర్ యూనిట్ ఆఫ్ అదర్ వేరియబుల్, either GDP or output energy use of output energy use or transport or any other parameter. ఇంకా CCUS అంటే కార్బన్ క్యాప్చర్, యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్. ది ప్రాసెస్ ఆఫ్ స్టోరింగ్ కార్బన్ ఇన్ ఏ కార్బన్ పూల్. ఇదే బ్లూ కార్బన్ తయారు చేయడానికి కానీ కార్బన్ డైఆక్సైడ్ క్యాప్చర్ విషయం కావచ్చు, యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్, అప్టేక్ అంటారు, సింక్స్, ఇవన్నీ కూడా రిలేటెడ్ కాన్సెప్ట్స్ దీనికి. కార్బన్ పూల్లో కార్బన్ని నిల్వ చేసే ప్రక్రియనే CCUS అంటారు. దానికి ఒక డయాగ్రమెటిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్యాప్చర్. ఇక్కడ క్యాప్చర్ చేసుకుంటున్నాం. ఈ ఫ్యాక్టరీలో CO2 వస్తుంది, క్యాప్చర్ చేసాం. క్యాప్చర్ చేసిన తర్వాత దాన్ని కంప్రెస్ చేసి ఏదర్ షిప్లో కానీ పైప్లో కానీ ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత స్టోరేజ్, ల్యాండ్లో స్టోరేజ్ చేయొచ్చు, మళ్ళీ ఓషన్స్లో స్టోరేజ్ చేయొచ్చు. మనం కిందికి వెళ్ళి అక్కడ పెట్టేస్తాం. దట్ ఈస్ స్టోరేజ్. ఆర్ వీ యూజ్ ఇట్, ఎక్కడైనా కానీ దాన్ని యూజ్ చేసుకుంటాం. సో కార్బన్ క్యాప్చర్, ఇక్కడ క్యాప్చర్, మళ్ళీ దాన్ని స్టోరేజ్ అన్నమాట. ఈ రెండు చోట్ల ఏదర్ ఆన్ షోర్, ఆఫ్ షోర్, తర్వాత యూసేజ్. దిస్ ఈజ్ కాల్డ్ CCUS.
కార్బన్ డయాక్సైడ్ ఈక్వలెంట్. ఇప్పుడు అమౌంట్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ దట్ వుడ్ కాజ్ ది సేమ్ ఇంటిగ్రేటెడ్ radiative forcing or temperature change over a given time horizon as an emitted amount of greenhouse gas or a mixture of greenhouse gases. అంటే ఇప్పుడు 1 టన్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ఎంత గ్రీన్ హౌస్ గ్యాస్ క్రియేట్ చేస్తుంది అనే యూనిట్స్లో లెక్కేస్తాం అన్నమాట. ఇప్పుడు 1 టన్ ఆఫ్ మీథేన్ అనుకోండి, CH4 ఎమిషన్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 25 టన్స్ ఆఫ్ CO2. అంటే 1 టన్ ఆఫ్ CH4 మళ్ళీ 1 టన్ ఆఫ్ CO2 రిలీజ్ అయినాయి అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం, 1 టన్ ఆఫ్ CH4ని 25 టన్స్ ఆఫ్ CO2 అని రాస్తాం. టోటల్ ఈక్వలెంట్ టు 26 టన్స్ ఆఫ్ CO2 ఈక్వలెంట్ అంటాం. అప్పుడు అదే 1 టన్ ఆఫ్ నైట్రస్ ఆక్సైడ్ అనుకోండి, అది ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ వస్తుంది. సో దిస్ 300 టన్స్ కొన్ని ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇవి రేడియేటివ్ ఫోర్సింగ్ ఆర్ టెంపరేచర్ చేంజ్ ఒక్కొక్క దానికి ఎక్కువ ఉంటుంది, ఒకదానికి తక్కువ ఉంటుంది. సో కార్బన్ డయాక్సైడ్ కంటే ఎక్కువ ఉంటుంది అనమాట మీథేన్కి, దానికంటే ఎక్కువ నైట్రస్ ఆక్సైడ్కి ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ వెరీ అంటే అన్నిటినీ మనం డిఫరెంట్ ఇప్పుడు యూనిట్స్లో ఉంటుంది కాబట్టి వాటిని కలిపినప్పుడు ఒక యూనిట్లోకి మార్చుకోవాలి. కార్బన్ డయాక్సైడ్ ఈక్వలెంట్ అంటారు అందుకే అన్నిటిని కలిపి. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, ఇట్ ఈస్ ది సుప్రీం బాడీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్స్ సచ్ యాజ్ ది UN ఫ్రేమ్వర్క్ ఫర్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, UNFCCC. వాళ్ళలో అన్ని నేషన్సే ఉండవు, వేరే NGOs ఉంటాయి, వేరే ఆర్గనైజేషన్స్ ఉంటాయి. సో అవన్నీ కలిపి పార్టీస్ అంటారు. కంప్రైజింగ్ పార్టీస్ విత్ ది రైట్ టు ఓట్ దట్ హ్యావ్ రాటిఫైడ్ ఆర్ యాక్సెప్టెడ్ ది కన్వెన్షన్. ఎంతమంది ఓట్ చేస్తారనే దాన్ని బట్టి వాళ్ళంతా పార్టీస్ అంటారు వాటిని. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇప్పుడు ప్యారిస్లో జరిగినప్పుడు మేజర్ అగ్రిమెంట్ సైన్ పెట్టారు కదా, ప్యారిస్ అగ్రిమెంట్ అయింది. కియోటో ప్రోటోకాల్ అది ఒక అగ్రిమెంట్. ఇప్పుడు గ్లాస్గోలో జరిగింది. ఇవన్నీ కూడా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఓషన్ ఫెర్టిలైజేషన్, సో డెలిబరేట్ ఇంక్రీజ్ ఆఫ్ న్యూట్రియంట్ సప్లై టు ది నియర్ సర్ఫేస్ ఓషన్ in order to enhance the biological production through which additional carbon dioxide from the atmosphere is sequestered. అంటే పర్యావరణం నుంచి అదనపు కార్బన్ డయాక్సైడ్ వేరు చేసే జీవ సంబంధ ఉత్పత్తిని మెరుగుపరచడం, ఇక్కడ న్యూట్రియంట్స్ని వేయడం ద్వారా అక్కడ కొంత లైఫ్ ఫామ్ అవుతుందంటే ప్లాంట్స్ అట్లాంటివన్నీ రావడం ద్వారా ఏమవుతుందంటే ఎక్కువ అబ్జర్వ్ చేసుకునే అవకాశం ఉంది. ఉపరితలానికి సమీపంలో ఉన్న సముద్రానికి పోషక సరఫరాను ఉద్దేశపూర్వకంగా పెంచడం వలన మనము ఓషన్ ఫెర్టిలైజేషన్ చేస్తాం. రెడ్యూసింగ్ ఎమిషన్స్ ఫ్రమ్ డిఫారెస్టేషన్ అండ్ ఫారెస్ట్ డిగ్రేడేషన్. సో ఎమిషన్స్ని రెడ్యూస్ అంటే రెడ్యూసింగ్ ఎమిషన్స్, డిఫారెస్టేషన్, డిగ్రేడేషన్, ఆ రెండిట్లో నుంచి ఎమిషన్స్ని తగ్గిస్తాం. ఆ ఎన్ ఎఫర్ట్ టు క్రియేట్ ఫైనాన్షియల్ వాల్యూ ఫర్ ది కార్బన్ స్టోర్డ్ ఇన్ ఫారెస్ట్. అది కూడా దానికి కూడా ఒక ఫైనాన్షియల్ వాల్యూని క్రియేట్ చేయాలి. ప్రతిదీ డబ్బుతోనే చూస్తున్నాడు కదా మనిషి. అడవితో ఏం లాభము, నాకు ఓకే ఇంత తేనె వస్తుంది, అంత అది వస్తుంది, అంతే కదా అనుకోకుండా దానికి కూడా ఇంత విలువ ఉంది, అది దోస్ ఆర్ ది లంగ్స్ ఆఫ్ ది వరల్డ్. కాబట్టి దానికి ఒక ఫైనాన్షియల్ వాల్యూని క్రియేట్ చేసి ఆఫరింగ్ ఇన్సెంటివ్స్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్. ఇప్పుడు బ్రెజిల్ ఉంది, వాళ్ళు మేము కొట్టేస్తామంటారు, బాబు నువ్వు దీనికి ఆపడినా అంటే ఇంత డబ్బులు ఇస్తామా. రెడ్యూస్ ఎమిషన్స్ ఫ్రమ్ ఫారెస్టెడ్ ల్యాండ్స్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ లో కార్బన్ పాత్స్ టు సస్టైనబుల్ డెవలప్మెంట్. అడవుల్లో నిల్వ చేయబడిన కార్బన్కు ఆర్థిక విలువను సృష్టించే ప్రయత్నము, అటవీ భూముల నుంచి ఉద్గారాలు తగ్గించడానికి మరియు స్థిరమైన అభివృద్ధి, తక్కువ కార్బన్ మార్గాల్లో పెట్టుబడి పెట్టడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రోత్సాహాలనిచ్చేదే ఈ REDD+
scheme. Tipping point, a level of change in system properties beyond which a system reorganizes, often abruptly, and does not return to the initial state even if the డ్రైవర్స్ ఆఫ్ ది చేంజ్ ఆర్ అబేటెడ్. ఇప్పుడు ఏదో కారణాలు, మనం ఇప్పుడు కోల్ ఎక్కువ యూజ్ చేసేస్తున్నాము, ఎక్కువ ఎమిషన్స్ చేసేస్తున్నాము, ఒక పాయింట్ దాకా అది బిహేవ్ చేస్తుంది, తర్వాత అన్ప్రపోర్షనేట్గా వచ్చేస్తుంది, ఇంకా వచ్చేస్తాయి. మరి హరికేన్స్ వచ్చేస్తాయి, తుఫాన్లు వచ్చేస్తాయి, కరువులు వచ్చేస్తాయి, భూకంపాలు వచ్చేస్తాయి, ఏమేమో వచ్చేస్తుంటాయి. అది మనం ఇప్పుడు జస్ట్ 0.01 degrees యాడ్ చేసాం కదా, టెంపరేచరు అడిషన్ ఇంత అన్ప్రపోర్షనేట్గా వచ్చిందే అనుకుంటాం. అది ఒక స్టేజ్ దాకానే ఒక ప్రపోర్షన్లో వెళ్తుంది, ఒక టిప్పింగ్ పాయింట్ అనేది వస్తుంది, ఆ తర్వాత అన్ప్రపోర్షనేట్గా అది బిహేవ్ చేస్తుంది. దీని మీద ఒక సినిమా కూడా ఉంది, డే ఆఫ్టర్ టుమారో అని, ఎక్సలెంట్ మూవీ. సో అప్పుడు మనిషి ఏం చేయలేడు, ప్రకృతి చాలా పవర్ఫుల్. మనం చూసాం రీసెంట్గా ఫ్లడ్స్, రాయలసీమ ఇక్కడంతా రావడం. సో ఒకసారి అంత ఉధృతంగా వచ్చేస్తే ఎవడేం చేయలేడు. సో ఇట్స్ ఎ వెరీ డివాస్టేటింగ్ నేచురల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి టిప్పింగ్ పాయింట్ అనేది వస్తే. మనము మళ్ళీ ఈ 0.1 degrees పెంచాం కదా, తగ్గిస్తామంటే కూడా ఏం కాదు, ఇంకా ఒక్కసారి వచ్చిందంటే ఇంకా అంతే, అది డిగ్రేడ్ అయిపోతుంది ఎన్విరాన్మెంట్, అన్అబేటెడ్. ఇంకా ఎమిషన్స్ ట్రేడింగ్, ఉద్గారాల వాణిజ్యం. సో ఎమిషన్స్ ట్రేడింగ్ యాజ్ సెట్ అవుట్ ఇన్ ఆర్టికల్ 17 of Kyoto Protocol allows countries that have emission units to spare emissions permitted them but not used to sell this excess capacity to countries that are over their targets. ఇప్పుడు కొన్ని కంట్రీస్, యుఎస్ లాంటి కంట్రీస్, వాళ్ళకి ఇంత టార్గెట్ ఉంటే అంత మించి వాడుకుంటా అంటారు. కొన్ని కంట్రీస్ ఏం చేయాలా, తక్కువ వాడుకుంటుంది, అప్పుడు వాళ్ళకి క్రెడిట్స్ వస్తాయి, ఆ క్రెడిట్స్ని అమ్ముకోవచ్చు వాళ్ళు. ఏ న్యూ కమాడిటీ వాజ్ క్రియేటెడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎమిషన్ రిడక్షన్స్ ఆర్ రిమూవల్స్, అదొక కమాడిటీ అనుకోండి. సిన్స్ కార్బన్ డైఆక్సైడ్ ఈస్ ది ప్రిన్సిపల్ గ్రీన్ హౌస్ గ్యాస్, పీపుల్ స్పీక్ సింప్లీ ఆఫ్ ట్రేడింగ్ కార్బన్. దానిలో ఎమిషన్ ట్రేడింగ్లోనే కార్బన్ ట్రేడింగ్ అంటారు. కార్బన్ మీద సంబంధించింది అయితే, కార్బన్ ఈజ్ నౌ ట్రాక్డ్ అండ్ ట్రేడెడ్ లైక్ ఎనీ అదర్ కమాడిటీ. మనం ఇప్పుడు గోల్డ్ అమ్ముతాము, అలాగే ఎన్నో అమ్ముకుంటున్నాం కదా, అలాగే కార్బన్ ట్రేడింగ్ కూడా చేస్తాము. ఎవరైతే సేవ్ చేశారో వాళ్ళకి అమ్ముకుండే పర్మిషన్ వస్తుంది, కార్బన్ ట్రేడింగ్. దిస్ ఈజ్ నోన్ యాజ్ ది కార్బన్ మార్కెట్. ఇదంతా అమ్ముకునేదని కార్బన్ మార్కెట్ అంటారు. I will conclude with this Leonardo DiCaprio quote: "We are the last generation that has a chance to stop climate change before it is too late." With this, I conclude this session. Thank you for joining. If you have not subscribed, please subscribe to this channel and click bell symbol so that you will get notifications. If you have any doubts, if you want to discuss with me, 8101010185 WhatsApp cheyandi. Thank you. Have a good day.